నా ప్రీవియస్ వీడియోలో ఇంజిన్ ఎలా ఓపెన్ చేయాలో ఒక ఫుల్ వర్క్ చేశాను. ఆ ఫుల్ వీడియో చాలా ప్లేలిస్ట్ ఉంటుంది. దోస్తే ఇంజిన్ ఏంటంటే కనెక్టింగ్ షాఫ్ట్ ఎలా ఫిట్ చేయాలని చెప్తున్నాను నేను. క్రాంక్ షాఫ్ట్ అనేది ఏ రకంగా అంటే ముందు ఏంటంటే మొత్తం ఆ ఫేసింగ్ అంతా క్లీన్ చేసుకొని ఆయిల్ సీల్ అయితే ముందుగా వేసేసుకోవాలి. మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ అయితే వేసేసుకోవాలి. మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఫేసింగ్ అంతా కూడా అనాబాండ్ కూడా అప్లై చేసుకోవాలి. సో ఇదైతే ఆయిల్ సీల్ అండి. ఆయిల్ సీల్ ఏ కంపెనీ వాడితే బెటర్ అనిపిస్తుంది అంటే ఒరిజినల్ అనేది మాట పక్కన పెట్టండి. హెచ్టీ ఆయిల్ సీల్ వాడితే చాలా బాగుంది క్వాలిటీ అనేది. బెటర్ క్వాలిటీ అది యూస్ చేయండి. అలాగే అనాబాండ్ అనేది రెడ్ కలర్ యూస్ చేయండి. వైట్ పర్లేదు రెడ్ 90% రెడ్ వాటర్ ట్రై చేయండి. సో మొత్తం అంతా అనాబాండ్ అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే క్రాంక్ షాఫ్ట్కి ఇంజిన్ అయితే పోయండి కొంచెం ఆ బేరింగ్స్లోని, క్రాంక్ షాఫ్ట్ బేరింగ్స్లోని, అలాగే ఇంజిన్ బేరింగ్స్లోని. ఆ ఇంజిన్ బేరింగ్స్ ఫేసింగ్ కూడా కొంచెం ఆయిల్ వేయండి. ఎందుకు వేయాలి అన్నట్లయితే అక్కడ మనకి సిట్టింగ్ అనేది ఫ్రీగా అవ్వడం కోసం అనమాట. మనకి టైట్గా అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ ఇబ్బందులు గట్రా ఉండకూడదంటే ఆయిల్ అయితే మొత్తం బేరింగ్ ఫేసింగ్కి అలాగే ఇంజిన్ ఫేసింగ్ కూడా ఆయిల్ అయితే ఫుల్గా అప్లై చేయండి. అంటే మరీ ఎక్కువ అప్లై చేసి వచ్చిన నష్టం అనేది కాకపోతే వేస్ట్గా పోతుంది. వేస్ట్గా అంటే డబ్బులు రావు కదా. ఓకే, సో మొత్తం ఫేసింగ్ అంతా అప్లై చేసిన తర్వాత క్రాంక్ షాఫ్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయండి. టైమింగ్ వీల్ ఉన్నది అంటే క్రాంక్ షాఫ్ట్ ఒక చిన్న వీల్ ఉంది కదా, ఆ చిన్న వీల్ అనేది కిందకి వెళ్ళాలి, క్లచ్ సైడ్ వెళ్ళాలి అనమాట. చూసాక ఈ విధంగా కూడా క్రాంక్ షాఫ్ట్ అయితే దీనికి ఫిట్ చేయవలసి ఉంటుంది. సో క్రాంక్ షాఫ్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా అయితే బాగా చూసుకోండి. బేరింగ్ సిట్టింగ్ కరెక్ట్గా అయితే గట్టిగా ప్రెస్ చేయడానికి కొంచెం అటు ఒకేసారి పట్టుకొని. కానీ హ్యామర్ కానీ స్విఫ్ట్ కానీ ఏం వాడద్దు. అలాగని వాడితే వల్ల ఏమైనా క్రాంక్ షాఫ్ట్ అవుట్ వచ్చిందని చాలా ఇబ్బంది పడాలి. సో ఓకే, క్లియర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీనికి ఏంటంటే బేరింగ్స్లో కూడా లైట్గా ఆయిల్ వేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఇంజిన్ ఆయిల్ వేస్తే రన్ అవుతుంది, కానీ మనకి చిన్న ఫిట్టింగ్ అనేది ఫ్రీగా ఉండడం కోసం, స్మూత్నెస్ ఉండడం కోసం అనమాట. సో ఇది వేసిన తర్వాత మనకి డౌల్స్, ఇంజిన్ జాకెట్ చూసారు కదా, డౌల్స్ అనేవి 2 డౌల్స్ ఉంటాయి ఆపోజిట్లో. సో 2 డౌల్స్ కూడా ఇంజిన్ జాకెట్ పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా 2 చక్రాలకి అనాబాండ్ రెడ్ కలర్ రాసేసి జాగ్రత్తగా క్రాంక్ షాఫ్ట్కి ఇంజిన్ జాకెట్ అంతా పెట్టేయాలి. చూసారు కదా, ఆయిల్ సీల్ కూడా వేసేసాను నేను. మొత్తం అంతా పిన్ టు పిన్ అయితే జరగాల్సిందే, ఏం మర్చిపోయినా అయిపోయింది అనమాట. ఓకే, జాగ్రత్తగా ఆయిల్ సీల్ వేసాం కాబట్టి జాగ్రత్తగా క్రాంక్ షాఫ్ట్లోకి ఇంజిన్ జాకెట్ జాగ్రత్తగా ఫిట్ చేసేయండి. మొత్తం అన్ని సైజ్ కూడా కరెక్ట్గా ఉందని చూసుకోండి. 90% సరిపోతుంది. దీనికైతే ప్యాకింగ్ ఉండదు కాబట్టి జస్ట్ అలా పెట్టేసి మొత్తం అన్ని బోర్డు కూడా కనిపించడమే. కానీ ఏంటంటే మొత్తం ఫిట్ చేసిన తర్వాత మనకి క్రాంక్ షాఫ్ట్ అనేది ఫ్రీగా తిరుగుతుందో కూడా చెక్ చేసుకుని ఒకసారి. కరెక్ట్గా ఫిట్టింగ్ అవ్వకపోతే క్రాంక్ షాఫ్ట్ ఫ్రీగా తిరగదు, ఫిట్టింగ్ అయితే క్రాంక్ షాఫ్ట్ తిరుగుతుంది. ఇప్పుడు మనకి పొడవు బోల్ట్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది, స్టాండ్ దగ్గర. అలాగే మొత్తం ఎన్ని బోల్ట్స్ అయితే ఉన్నాయో అన్ని బోల్ట్స్ కూడా వేసేయండి. ఎక్సెప్ట్ పంప్ కూడా 2 బోల్ట్స్ తప్ప 2 బోల్ట్ వేసేసి ఫుల్ టైట్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ హీరో ప్లెజర్ యొక్క క్రాంక్ షాఫ్ట్ ఫిట్టింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఈ ప్రీవియస్ వీడియో నా ఛానల్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఇండియన్ రీస్టోరేషన్లో చెక్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసాను ఫ్రెండ్స్. మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో ఇచ్చేయండి. అలాగే వీడియోస్ ఏమైనా లైక్ చేసుకొని షేర్ చేసేయండి. అలాగే మరి ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మొత్తం అన్ని బోర్డ్స్ కూడా ఫుల్ టైట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. గ్రేట్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.